వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ ప్రారంభం కావాలంటే L&T నుంచి ఫస్ట్ ఫేజ్ మెట్రోను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ను రుణం కోరామని, తీరా అది మంజూరయ్యేసరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు తగిలారని ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సెకండ్ ఫేజ్ విస్తరణకు L&T ససేమిరా ఒప్పుకోవడం లేదని, ఫస్ట్ ఫేజ్ మెట్రోతోనే ఏటా 400 కోట్ల నష్టాలు వస్తున్నట్లు చెప్పిందని తెలిపారు. సంస్థకు ఎన్ని విధాలుగా చెప్పినా భాగస్వామ్యం కాబోమని తెలిపిందన్నారు. ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టీస్గా L&Tకి డబ్బులు పోతాయి. 1400 కోట్ల రూపాయలు ఈక్విటీ పోతాయి. 13,600 కోట్ల రూపాయలు లోన్ L&T నుంచి మన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు బదిలీ అవుతే 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే బదులు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడితే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ కంపెనీ కింద వస్తుంది. ఎప్పుడైతే మాకు ఇది వస్తుందో మన కట్టర్ని కట్టిన నువ్వు ఇది ఓనర్షిప్ తీసుకున్నా ఇమ్మీడియట్గా ఫేజ్ 2కి మనం ఆలోచన చేద్దామని. ఆయన ఫేజ్ 2లో ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి నడపాలంటే ఇది అదే అని అధికారులు తిరగాల్సి పెడితే నేను ఒక మాట చెప్పిన, సార్ మీరు ఏమొద్దు ఎన్ఓసి అని, మా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడే సేమ్ అదే IRFC ద్వారా లోన్ తెచ్చుకొని 122-123 కిలోమీటర్లు ఏదైతుందో 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 40,000 కోట్ల రూపాయలు కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మేమే కట్టుకుంటాము. మీ 50% కేంద్ర భాగస్వామ్యం కూడా మాకు వద్దు, మొత్తం మహారాష్ట్రమే కట్టుకుంటుందని లెటర్ ఇచ్చి వచ్చిన అక్కడికక్కడనే. నీకు ఇష్టమైతే జాయిన్గా, నీకు కష్టం అనిపిస్తే, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యని అంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు జస్ట్ ఎన్ఓసి ఇచ్చేసి నేను IRFC నుంచి మిగతా 123 కిలోమీటర్లు కూడా నా సొంత పైసలతోటి నేనే గ్యారంటీలు ఇచ్చి నేనే నిర్మాణం చేసుకుంటాను కూడా లెటర్ ఇచ్చి వచ్చిన మనం కలిసినప్పుడు. ఇంకా చిక్కపోయారు, ఓహో మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు. కేంద్ర మెట్రో కూడా రైల్వే కిందికి వస్తుందని కేంద్రాన్ని అప్పు అడిగామని, IRFC రుణం కోసం అంతా రెడీ చేశామని, తీరా అకౌంట్లోకి వచ్చే సమయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉన్నారని, కేటీఆర్ చెప్పిందే ఆయన గుడ్డిగా చేస్తున్నారని ఆరోపించారు. మెట్రో విస్తరణపై ఇప్పటికైనా కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు నిధుల విడుదల, ఈ రోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. HMRL నుంచే మేమే సేమ్ అదే IRFC నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండే నిలబడతా, కేసీఆర్ మీద అభినందన చెప్తాం, షాలువది పోయి కిషన్ రెడ్డి గారికి పోయి షాలువ కప్పొస్తాము, సన్మానం కూడా చేస్తా అని చెప్పిన. జన్మదినం పప్పానం పెడతా కిషన్ అన్నకు. మా అక్క చెప్తుంది పుట్టిన కాడికి ఏమని చెప్పి జన్మదినం రోజు ఇంకా మంచిదని. ఓ స్టేషన్కి ఆయన పేరు కోరుకుంటే ఆయన పేరే పెడతా కిషన్ రెడ్డి స్టేషన్ అని. ఎందుకంటే మాయావతి విగ్రహాలే పెట్టుకుంది, నువ్వు బలి ఉన్నావు. మాయావతి ఉత్తరప్రదేశ్లో పార్కులు కట్టుకుంది, విగ్రహాలు పెట్టుకుంది. కిషన్ అన్న పేరు పెడతా. నాకు కూడా కిషన్ రెడ్డి గారు బాగానే పరిచయం, మీకు అందరు తెలుసు కదా. నాకెందుకు ఆయన మీద పట్ల వ్యతిరేకత? కలిసినే చెప్పిన కింద సమస్యలు ఉంటాయి కదా, అది దాన్ని ఏందో చూడు అంటాడు కదా. ఎక్కడ ఏ కనెక్షన్ చేయడం సర్క్యూట్ అవుతుంది, ఇన్కేబుల్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసుకోలేదు సూరజ్. కేటీఆర్ ఉన్నాడు, కుట్రలని కుతంత్రాలని కేటీఆర్ తయారు చేసి చిత్తానికి ఆ చిత్తి ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది.
ఈ కుట్రత్ కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు. పెట్టుబడులతోనే అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి సాధ్యమవుతుందన్నారు. Partnered, and also at one stage I dictated national politics at one stage. Now we are ally to NDA. But I can say very clearly for all of you, India will be different India. If you can go through history, centuries took to develop China or first America. Decades, Singapore, all these countries. Now it is a matter of years and decades. Why I am saying technology is a big handy. Leadership are emerging very strongly day by day because of human resources, everything. Now earlier, we used to go to Silicon Valley for launching IPOs. Now all entrepreneurs are going to come to India for launching. I'm telling you, this day is not far away. So what I wanted to, because things are happening, he explained MedTech Park. Now we have started MedTech Park, all equipment of medical devices and also wearables. Now ఢిల్లీ వేదికగా జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఎప్పుడూ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాదని, విభజన చేసిన తీరుకు తాము వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. అలాగే జనసేన పార్టీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని, తమను అడ్డుకునేందుకే ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై తీవ్ర విమర్శలు చేశారని, నేటికి కూడా కాంగ్రెస్ తీరు మారలేదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. జాతీయ సమగ్రత జనసేన సిద్ధాంతమని, దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే జనసేన లక్ష్యమన్నారు. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో ఇటువంటి ఆలోచనతోటి దేశ సమైక్యత కోసం మనందరం కూడా ఒక బాధ్యతతోటి నిలబడాల్సిన సందర్భం అని భావించే విధంగా, మనం గర్వపడే విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలతోటి ముందుకు నడిపిస్తూ ఉంటారు. వర్తమాన రాజకీయాల్లో మన బాధ్యత పెంచుతూ ఏ విధంగా దేశ రాజధానిలో మనం ప్రత్యేకంగా సేన ప్రస్థానం 2014 నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. You are not just representing Andhra Pradesh, you are representing entire Bharat. You have a responsibility. ఎందుకంటే ఒకసారి one single MP can make a huge difference. హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. 2004లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజన జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా, దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ విషయంలో కాంగ్రెస్ ఆరోపణలు సరికావని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సిఈసీలకు గతంలో కాంగ్రెస్ పార్టీ పద్మ పురస్కారాలు, రాజ్యసభ పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ గతంలో 12 సార్లు జరిగిందన్నారు. ఎస్ఐఆర్లో దొంగ నోట్లు, డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారని చెప్పారు. ఈ ప్రక్రియతో బీజేపీకి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే వాయిస్లో మాట్లాడతాను, ఒకటే వాయిస్లో. నేను దాని విషయాన్ని మనం వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల వీళ్ళిద్దరు అంటారు నాయకులు, ఇక మేధావులు వీళ్ళందరూ, ఎస్ఐఆర్ వల్ల అంట
బీజేపీ బెంగాల్లో గెలిచిందంట. మళ్ళీ ఎస్ఆర్ వల్ల మళ్ళీ కాంగ్రెస్ యూడిఎఫ్ గెలిచింది కదా కేరళలో. సుప్రీంకోర్టు కూడా మిత్రులారా ఈరోజు ఏమన్నది అంటే ఈ ఎస్ఐఆర్లో ఎక్కడ కూడా తప్పుడు జరగలేదు. ఇది జరిగినటువంటి రిట్ పిటిషన్ ఆ రోజు సుప్రీంకోర్టు 640/2025లో ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఇది అయినప్పుడు తర్వాత ఎంఎస్ జిల్ వారు కూడా పద్మవిభూషణ్ తర్వాత రాజ్యసభ ఎంపీ అయ్యారు. యూనియన్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ వారు కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు కూడా చేశారు, మినిస్ట్రీ కూడా చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల అల్పాహారం పాలు పథకాన్ని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్లోని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం పాలు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఎస్ఎస్విని రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, పలువురు అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ నిధులను కార్మికుల సంక్షేమానికి కాకుండా ఇతర పనులకు ఖర్చు చేయడం, నిధుల మళ్లింపు వంటి చర్యలు సమంజసం కాదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి బాయిపాట యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడానికి కుట్రలు పన్నుతున్నారని కవిత ఆరోపించారు. దానికోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. దాన్ని కొనసాగించే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా బొగ్గు బ్లాక్లు ఎక్కువ తెచ్చుకుంటే సింగరేణిలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ ఇలా జరుగుతున్నది ఏంది, కంప్లీట్గా ప్రైవేటైజేషన్ వైపు పోతున్నాం. అట్లా కాకుండా ఓపెన్ కాస్ట్ కొంత ఉన్న అండర్ గ్రౌండ్ మైన్లు ఓపెన్ చేయాలనేటటువంటిది మా సిద్ధాంతం, మా ఆలోచన. కొత్తగా టీఆర్ఎస్ పార్టీ రావచ్చు, కానీ నేనేం మీకు కొత్త కాదు. 20 ఏళ్ల నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత హెచ్ఎంఎస్తోని మేము కలిసి ముందుకు పోతా ఉన్నాం. రేపటి నాడు సింగరేణిలో ఎన్నికలు వచ్చినా లేకపోతే ఇతర ఏ కార్మిక సంఘాల ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ మరియు హెచ్ఎంఎస్ సంయుక్తంగా కలిసి పోరాటం చేస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి హెచ్ఎంఎస్ రియాజ్ అన్న గురించి మీకు తెలుసు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒంటరిగా ఉండి కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఇవాళ అటువంటి నాన్ కాంప్రమైజింగ్ వ్యక్తి కాబట్టే జేబీసీసీలో కేంద్రంలో ఉన్నటువంటి జేబీసీసీలో మెంబర్ కాబట్టి. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో శ్రీ స్వామి అమ్మవార్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు లడ్డు ప్రసాదం, వస్త్రాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్లోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వారు మహాశివుడికి ఈ పూజలు చేశారు. పవిత్రమైన సోమవారం సందర్భంగా వేద పండితులు మార్గదర్శకత్వంలో ఏకదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి, శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం పరమశివుడి ఆశీస్సులు కోరుతూ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. రుద్రాభిషేకం అనంతరం లోకేష్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల నుంచి ఆశీర్వచనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజల మేలు కోరుతూ మంత్రి దంపతులు ఈ పూజలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ ఇప్పటికే 69 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామ గ్రంథాలయానికి 10 లక్షలు మంజూరు చేసిన ఆయన బీటీ రోడ్డు, అదనపు ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అర్హులందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో పాటు జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నుంచి పూరి గుడిసెల్లో ఉంటున్నారు. ఇల్లు లేక వానకు, ఎండకు తడిసి ఎండి రకరకాల బాధలు ఇబ్బంది పడ్డారు. అందుకనే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ అంటే మీకు అందరూ తెలుసు. ఆనాడైనా ఈనాడైనా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కానీ, పరపు పట్టాలు కానీ, ఇల్లు కానీ వచ్చినాయంటే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అందుకే ఈ యొక్క గ్రామాన్ని మోడల్ గ్రామం తీసుకొని సుమారుగా 150 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికి 69 ఇళ్ళు పూర్తయినాయి. ఇంకా మిగతా కూడా నడుస్తూ ఉంది. ఈ ఇళ్ళ విషయం సంబంధించి ఎవరు కూడా ఇల్లు కట్టే కాదు, అప్పుల పాలు కావద్దు, వడ్డీల భారం మోయొద్దు, తర్వాత మనకు మెడలు చుట్టుకుంటుంది, అదే బాధ ఇబ్బంది కాబట్టి. అట్లాగే రెండవ విషయం ఏదైతే రోడ్డు గురించి మాట్లాడడం జరిగిందో, రిమ్మ గ్రామానికి డాంబర్ రోడ్డు కావడం జరిగిందో, ఇప్పుడు ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు చెప్తారు, ఇది మొత్తం ఫారెస్ట్ సమస్య. సో రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు మాట్లాడతాం. ఇక ఫారెస్ట్ ఇబ్బంది లేకపోతే దీనికి స్పెషల్ ఫోకస్ పెట్టి రోడ్డు ప్రయత్నం చేస్తాం. కేబుల్ టీవీ రంగానికి సంబంధించిన పలు కీలక సమస్యలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన తెలంగాణ కేబుల్ టీవీ జాయింట్ యాక్షన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కమిటీ నివేదిక ప్రకారం అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు. కేబుల్, ఐపీటీవీలకు సంబంధించిన విభాగాలను కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఈ సమావేశానికి పలువురు జేఏసీ నేతలు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పలువురు యూనియన్ నేతలు, కేబుల్ టీవీ నిర్వాహకులు, కేబుల్ టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు హాజరయ్యారు. ఆ కమిటీ నివేదిక మొత్తం కేబుల్ ఆపరేటర్స్ అప్లై చేసుకున్న దానికి దాన్ని విచారణ చేసి ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, ఉంటే ఎక్కడి నుంచి ఉంది, ఎవరు దాని కనెక్షన్స్ ఇస్తున్నాడు, ఆ వివరాలన్నీ మొన్న కమిటీలో ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఆపారు. రేపు పూర్తి నివేదిక వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఒక 55 కేబుల్ నెట్వర్క్స్ది క్లియర్ అయినట్టు సూచాయిగా తెలిసింది. ఇంకా కొన్ని ఉన్నాయి. దాంట్లో కూడా 2 భాగాలు మీరు చెప్పారు. కేబుల్తో వచ్చేది ఐపీ
ప్రభుత్వం ఇచ్చిన జీవో దాన్ని అమలు పరచటానికి దానికి చైర్మన్ ఉన్నాను నేను. ఆ జీవో తయారు చేయటానికి లేదు. ప్రభుత్వం జీవో నియమ నిబంధనలు రూపొందించి కమిటీ వేసి దానికి చైర్మన్గా మీరు ఉండండి. వచ్చిన 8వ సమావేశం జరగబోతుంది. ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉన్నాం. కమిటీ ఉంటుంది, అక్రిడిటేషన్ కమిటీ 2 సంవత్సరాల పాటు కాల పరిమితి. కానీ ఈ సంవత్సరం రెన్యువల్స్ కొత్త ఇవన్నీ ప్రక్రియలో రేపటితో దాదాపు 99% ముగిసిపోతుందన్న భావంలో నేను అవసరమైతే మీటింగ్ పెట్టుకోవచ్చు, కానీ మేజర్ క్వశ్చన్ అయితే చదువుతోనే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో ఉన్న ఉచిత విద్యా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. రాష్ట్రంలో గురుకులాలు అద్భుతంగా నడుస్తున్నాయని 3వ తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగా చదివే అవకాశం ఉందన్నారు. సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి, బోధన సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలని విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలకు, పేద వర్గాలకు, పేద కులాలకు బడికి పోదాం రండి, హాస్టళ్లలో జాయిన్ అయిదాం రండి అని పిలుపునిస్తున్నాం. పేద వర్గాలు ఈ మధ్యకాలంలో మనం పెద్ద ఎత్తున హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ స్కీమ్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చిన తర్వాత అందుకే ఇప్పటికి విలేజ్లలో కూడా పడుతుంది. అందుకే మేము ఒకటే పిలుపుతున్నాం, మీరు చదువుకోండి, హాస్టళ్లలో పిల్లలను చేర్పించండి. పేదవాళ్ళందరూ మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చండి, మీ పిల్లలను గురుకులాలలో చేర్చండి. ఎవరికి సీట్ రాకున్నా, కాలేజ్ స్కూల్లో రాకున్నా, హాస్టల్లో రాకున్నా, గురుకులాలలో సీట్ రాకున్నా తప్పనిసరి మేము పోరాడి ఇప్పిస్తాం. మా దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి మెడ నుంచి ప్రతి ఒక్కరు చదువుకునేటట్టు సీట్ ఇప్పిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందుకే పేద ప్రజలందరూ మీ పిల్లలను హాస్టళ్లలో చేర్పించండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు కొత్త ఉత్సాహంతో పాఠశాలకు చేరుకుంటుండగా తల్లిదండ్రులు పిల్లలను సన్నద్ధం చేసి స్కూల్కు పంపిస్తున్నారు. అయితే అమావాస్య రోజు కావడంతో తొలి రోజు సెంటిమెంటు నేపథ్యంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపకుండా ఇంటి వద్దే ఉంచుకున్నారు. ప్రాథమిక పాఠశాల రుద్రారం, పటాన్చెరు మండలం, సంగారెడ్డి జిల్లా. ఈరోజు యథావిధిగా పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ ప్రోగ్రాము ఇవాళ స్టార్ట్ అయింది. మన విద్యార్థులు మన స్కూల్కు హాజరయ్యారు. ఇవాళ ప్రతి విద్యార్థికి కూడా మా స్కూల్ తరఫున ప్రతి ఐటెం మనం పిల్లలకు ఇవ్వబోతున్నాం. బ్యాగు, షూజు, స్టేషనరీ వస్తువులు, ప్యాడ్, అలాగే ఇట్లాంటి వస్తువులందరూ కూడా వాటర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మన స్కూల్లో ప్రీ ప్రైమరీ కూడా యూకేజీ, ఎల్కేజీ కూడా మనకు స్కూల్లో ఆల్రెడీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరైతే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు నిండినాయో వాళ్ళందరినీ కూడా మన స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా ప్రతి పేరెంట్ని సమాజంతో మనము కంప్యూటర్ విద్యా బోధన జరుగుతూ ఉన్నది. కాబట్టి 3వ తరగతి నుంచే మనం కంప్యూటర్ విద్యను అందిస్తున్నాం. కాబట్టి మంచి విద్య, మంచి అందమైన తరగతి గదులు, నాణ్యమైన విద్య మీ పిల్లలను మన స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తుకు మేము బాధ్యత వహిస్తామని తెలియజేసుకుంటూ ప్రాథమిక పాఠశాల. బాపట్ల జిల్లా అప్పికట్ల సమీపంలో సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో చోరీకి దిగిన దొంగలను
పట్టుకునేందుకు జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపారు. అర్ధరాత్రి సమయంలో S3, S6 బోగీల్లో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేసిన దుండగులు ఓ మహిళ మెడలోని బంగారం గొలుసును లాక్కునేందుకు యత్నించగా ఆమె కేకలు వేయడంతో జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగలను వెంబడించిన పోలీసులపై రాళ్ల దాడి జరగడంతో 9 రౌండ్లు కాల్పులు జరిపినట్లు డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. 2 బ్యాగులు స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ హిమాలయ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ క్షేత్రాల అభివృద్ధి నిర్వహణ కోసం 10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. శతాబ్దాల నాటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో అంబానీని చూసిన భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అంబానీ చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తులను పలకరించారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN తెలుగు న్యూస్. పెట్టింది కనీస సౌకర్యాలు కల్పించకుండా రాష్ట్ర